జీసస్, లెట్స్ బిగిన్. యేసు ప్రభు దైవ కుమారుల్ని కలవటానికి వెళ్ళాడు. ఎక్కడికి? పాతాళంలోకి వెళ్ళాడు. ఈ దైవ కుమారులు ఆదాం దగ్గర నుంచి యేసు ప్రభు వరకు వాళ్ళ ఎంత నీతిగా జీవించినా వాళ్ళు పాతాళంలోకి ఎండప్ అయిపోయారే కానీ పరలోకానికి వెళ్ళలేకపోయారు. అంటే మన నీతి పరలోకానికి తీసుకువెళ్దు. మనం గమనించాల్సిన విషయం, మన నీతి పరలోకానికి తీసుకువెళ్దు. దావీద్ని తీసుకువెళ్ళలేదు, ఆదాంని తీసుకువెళ్ళలేదు, అబ్రహాంని తీసుకువెళ్ళలేదు, దానియేలు కూడా తీసుకువెళ్ళలేకపోయింది ఆ నీతి. వీళ్ళందరూ పాతాళంలోకి వెళ్ళిపోయారు. పాతాళంలోకి ఆయన రక్తాన్ని కార్చిన రక్తాన్ని, ఆ రుధిరాన్ని, ఆయన ఆ రక్తాన్ని పట్టుకుని ఆయన ప్రతి పరలోకాలు పైకి వెళ్ళక ముందు ఆయన కిందకి దిగిపోయాడని ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనకి కనపడుతుంది. సో బిఫోర్ హీ అసెండెడ్ టు ది హైయెస్ట్ హెవెన్స్, హీ ఎంటర్డ్ ఇన్ టు ద డెప్త్స్ ఆఫ్ ది ఎర్త్ వేర్ ఎ ప్లేస్ కాల్డ్ హేడ్స్ వాస్. ఆ హేడ్స్, ఆ పాతాళం అనే స్థలానికి వెళ్ళిపోయాడు. ఆ పాతాళానికి ఉన్న స్థలంలో వీళ్ళందరూ బందీలై ఉన్నారు, ప్రిజనర్స్గా ఉన్నారు. ఈ ప్రిజనర్స్గా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పేతురు ఏమని రాస్తున్నాడంటే వాళ్ళకి బోధించాడంట. ఏం బోధించుంటాడు అంటే వాళ్ళు అన్నీ తెలుసు, వాళ్ళకి నీతి తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, యెహోవా తెలుసు, దేవుడు తెలుసు. వాళ్ళకి తెలియంది ఒకటే, యేసు రక్తం. ఆ రక్తం గురించి బోధించుంటాడు. ఆ రక్తం ద్వారా బైబిల్ ఏం చెప్తుంది అంటే చెరగా పైకి తీసుకువెళ్ళిపోయాడు. దాన్ని పరదేశగా ఆయన మార్చేశాడు. ఆల్రైట్, ఎలాగా అంటే విమోచించాడు అన్నమాట. వీళ్ళందరినీ విమోచించాడు. ఈ దైవ కుమారులు అంటే యోబు 1:6 ఉంటుంది, హీబ్రూలో ఉంటుంది, బెనే హా ఎలోహిం అని ఉంటుంది. ద సన్స్ ఆఫ్ గాడ్. బెనే అంటే సన్స్, బెనే హా ఎలోహిం, ద సన్స్ ఆఫ్ గాడ్. ఈ సన్స్ ఆఫ్ గాడ్ బెనే హా ఎలోహిం, నేను లాస్ట్ టైం మీకు ఒక ప్రింట్అవుట్ ఇచ్చాను. అది హీబ్రూ ఆల్ఫబెట్స్లో న్యూమరికల్ వాల్యూ, దానికి ఎంత నెంబర్ వాల్యూ ఉంటుంది అని మనం ఒకసారి చూస్తే ఎంత ఉంటుంది? 153 అనే నెంబర్కి మనం తేలుతాం. ఆ నెంబర్ వస్తుంది దాంట్లో. విచిత్రం, చాలా 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 అమేజింగ్గా ఉంటుంది. సో ఈ 153 అంటే సంపూర్ణంగా, అంటే ఆదాం దగ్గర నుంచి యేసు ప్రభు వరకు సంపూర్ణంగా వాళ్ళని ఆ యేసు రక్తంలో ఆ చెరగా తీసుకువెళ్ళిపోయాడు. యేసు రక్తం అంటే అది ఎక్కడి నుంచి కారింది అంటే ఆ పంచగాయాల నుంచి కారింది. కాబట్టి ఆ పరిశుద్ధ స్థలంలో ఉన్న 5 తులాలు ఉన్నాయి చూడండి, ఆ పంచగాయాలు, ఆ 5 తులాలు. సో హీ వాజ్ ది శాంక్చువరీ షేకల్. హీ వాజ్ ద శాంక్చువరీ షేకల్. ఆ శాంక్చువరీ, ఆ పరిశుద్ధ స్థలానికి చెందిన షేకెల్ ఆయన శరీరంలో నా పంచగాయాలతో, అంటే దానికి అర్థం ఏంటి అంటే త్రూ హిస్ బాడీ అండ్ బ్లడ్, ఎవ్రీబడి సే త్రూ హిస్ ఫ్లెష్ అండ్ బ్లడ్ అనండి, ఈజ్ సేవ్డ్. మళ్ళీ ఒకసారి చెప్పండి, త్రూ హిస్ ఫ్లెష్ అండ్ బ్లడ్ హీ రిడీమ్డ్ ఎవ్రీవన్. ఆమేన్. ఆల్రైట్, ఒక విషయం గమనిద్దాం. ఆల్రైట్, షల్ వి స్టార్ట్? ఒక విషయాన్ని గమనిద్దాం. ఈరోజు కూడా ప్రతిసారి దేవుడు గొప్పగా మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు కూడా ఆయన గొప్పగా మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. ఒక విషయాన్ని గమనిద్దాం. పాతాళంలో హేడ్స్లో పాతాళానికి ఒక లక్షణం ఉన్నది. పాతాళంలో అగ్ని ఉండదండి. అగ్ని ఉండేది నరకం. పాతాళంలో అగ్ని ఉండదు. దేర్ ఇస్ నో ఫైర్ ఇన్ హేడ్స్. ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దాట్. సో దానికి ఒక లక్షణం ఉన్నది. పాతాళం ఏంటి అంటే ఇట్స్ లైక్ ఎ విల్డర్నెస్. ఇట్ ఈస్ లైక్ ఎ విల్డర్నెస్. ఆ విల్డర్నెస్లో ఎడార్లాగానే ఉంటుంది, వేడిగా ఉంటుంది, లైఫ్ ఉండదు, అక్కడ జీవం ఉండదు. కాబట్టి ఎవరైతే పాతాళంలోకి వెళ్ళిపోతారో పాతాళానికి ఒక లక్షణం ఉంటుంది. అది ఇట్ విల్ మేక్ యూ టు గెట్ థర్స్టీ. దేర్ ఇస్ నో వాటర్ దేర్. అందుకే ధనవంతుడు పాతాళం నుంచి ఏమడుగుతాడు? 1 drop of water, because he was thirsty. నువ్వు దప్పికొంటావు. పాతాళంలో ఉన్న లక్షణం అది. సో యూ విల్ బి థర్స్టీ. ఆల్రైట్. అండ్ సో సింబాలికల్గా పిక్చరైజ్ చేసి చూస్తే యేసు ప్రభు సిలువలో ఉన్నప్పుడే ఆత్మీయంగా పాతాళంలోకి దిగినట్టు మనకి కనపడతాడు. ఎలాగా అంటే ఆ 5వ మాటలో ఆయన అంటాడు, ఐ థర్స్ట్, నేను దప్పికొన్నాను అంటాడు. ఆ సిలువలో
ఐ థర్స్ట్. అంటే దానికి అర్థం ఏంటంటే ఇంకొంతసేపులో ఆయన పాతాళంలోకి దిగిపోబోతున్నాడు. ఇంకొంతసేపులో ఆ పాతాళంలో ఉన్న లక్షణం అది ఆయన మీద ప్రభావం చూపిస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. రైట్? సో లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్. ఇది మనకు అర్థమైంది కాబట్టి పక్కన వాళ్ళు వచ్చేసి పాతాళంలోనే అనండి. వాట్ డు వి గెట్? వి గెట్ థర్స్ట్. థర్స్ట్ థర్స్ట్ దప్పికొంటాం అన్న విషయం పాతాళంలోనే అనుభవించవచ్చు. ఆల్ రైట్, ఇప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనాన్ని గబగబా చూద్దాం. ఆల్ రైట్, ఈరోజు ఫస్ట్ సండే చాలా ఉన్నాయి. ఐఎమ్ వెరీ మచ్ రిస్ట్రిక్టెడ్. సో you need to really understand. I cannot go into details, explain to you. నేను స్టేజ్ కూడా దిగాను అంటే ఏదో చెప్తాను, నాకు తెలుసు, కాబట్టి మీరు అండర్స్టాండ్ చేసుకోండి. సో బట్ whosoever drinketh of the water that I shall give him shall never thirst అంటున్నాడు. whosoever drinketh of the water that I shall give him అంటే he is explaining the situation that he is going through. ఎలాంటి పరిస్థితుల ద్వారా సిలువలో యేసుప్రభు వెళ్ళాడో అన్న విషయాన్ని అది ప్రవచన రూపంలో ముందే కీర్తనకారుడు జీవితంలో అనుభవించిన విషయాన్ని మనకి తెలియపరుస్తున్నాడు. ఆల్ రైట్, సో ఇప్పుడు జాగ్రత్తగా ఎందుకు చెప్పాడు అంటే ఆ లేఖనాలు నెరవేర్చబడాలి, ఆ లేఖనాలు నెరవేర్చబడాలి అని మనకి తెలుసు, ఇప్పుడు తెలిసింది. కానీ ఏ దేవుడైతే, ఏ మెస్సాయా అయితే, హూ ఈజ్ ద సోర్స్ ఆఫ్ దట్ వాటర్, ఈజ్ అ సోర్స్ ఆఫ్ దట్ వాటర్ డ్రింకింగ్ సాటిస్ఫాక్షన్, ఆయన నేను దప్పికొన్నాను అన్న విషయాన్ని మనం ఎలాగ అండర్స్టాండ్ చేసుకోవాలి అనగానే ఒక చిన్న క్లూ ఉన్నది. ఆల్ రైట్, ఒక చిన్న క్లూ ఉన్నది. మరొకసారి యోహాను సువార్త 19వ అధ్యాయం నేను దప్పికొన్నాను అనగానే బ్రదర్ ప్రసాద్ గారన్నా, పాస్టర్ నతానియల్ అన్న, ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళన్నా నేను దప్పికొన్నాను అనగానే మీకు ఏమి ఇవ్వాలి? వాటర్ ఇవ్వాలి. ఆల్ రైట్, సో లెట్స్ రీడ్ వాట్ డిడ్ హీ గెట్. దట్స్ అ క్లూ. ఈరోజు మనం చూడాల్సిన విషయం అంతా ఆ మాటలో, ఒక మాటలో మనకి కనపడుతుంది. 29వ వచనంలో మనకి కనపడుతుంది. 19వ అధ్యాయం యోహాను సువార్త 19వ అధ్యాయం 29వ వచనంలో కనపడుతుంది. చిరకతో నిండి ఉన్న ఒక చిరకతో, స్పాయిల్డ్ వైన్, చిరకతో అంటే అసలుకి అది ఎవరు తాగలేరు. అది ఒక స్పాంజ్లో చేసి హిస్సాపుతో కలిపి ఆయన నోటి దగ్గర పెట్టారు. ఆయన తాగలేదా అన్న క్లారిటీ మనకు ఉండదు. హూ కెన్ డ్రింక్ సచ్ ఎ స్పాయిల్డ్ వైన్? హూ కెన్ డ్రింక్ దట్ స్పాయిల్డ్ వైన్? ఆయనకి దాహం వేస్తుంది అనగానే వాళ్ళు చెడిపోయిన ద్రాక్ష రసం ఎందుకు ఇచ్చారు? జబ్బు, చాలా తక్కువ రకమైన లేబర్ తాగేవాళ్ళు అసలుకి ఎవరు తాగలేరు. అది మురుకు కంపు వస్తుంది, అలాంటి వైన్, అలాంటి ద్రాక్షారసం, మురుకు కంపు వచ్చే ద్రాక్షారసం, ఇట్స్ అ వినగర్. అసలుకి అది తాగలేరు. హిసోపుతో కలిపి స్పాంజ్లో అది ముంచి, కొండలో ఉంటుంది అనమాట, అది ముంచి అది ఆయన నోటికి అందించారు. ఆయన తాగేటో లేదో మనకి తెలియదు కానీ, బట్ దట్ వాజ్ ఎ వెరీ demeaning action done by the soldiers there. So we need to really understand. He was thirsty. He was supposed to be given water, but then he was given wine, spoiled wine. Shall we start? Hello? Okay? ఎన్ని వచ్చినాయి మీ మైండ్కి? యాజ్ యువర్ ప్లాట్ఫామ్, నేను ఇప్పుడు చెప్పినవన్నీ ఆ ప్లాట్ఫామ్ మీద పెట్టుకుంటే మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. ఆల్ రైట్, విల్ స్టార్ట్ లుకింగ్ ఇంటూ వాట్ రియలీ వీ నీడ్ టు నో. ఆదాము ఫలాన్ని తిన్నాడు, నోవా ఆ ఫలాన్ని తాగాడు. తెలుసా మీకు? ఓకే, ఆదాము ఆ ఫలాన్ని తిన్నాడు, నోవా ఆ ఫలాన్ని తాగాడు. ఐల్ షో యూ సంథింగ్ అమేజింగ్. చాలా ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని ఎప్పుడు చెప్పుంటున్నాను, మరొకసారి నేను చదువుకున్న విషయాన్ని, దేవుడు నాకు చూపించిన విషయాన్ని నేను మీకు చూపిస్తాను. ఎవ్రీబడి సే 2 floods, 2 creations. ఓకే, ఫస్ట్ నెంబర్ 1 flood. దెర్ వాజ్ ఎ హ్యూజ్ రెబిలియన్. లూసిఫర్ తిరుగుబాటు చేసిన తర్వాత లోకాలు నాశనం అయిపోయినాయి, ప్రత్యేకంగా భూమి నాశనం అయిపోయింది. నాశనం ఎలాగైపోయిందంటే ఎడారులుగా మార్చేశాడు. చాలా విషయాలు జరిగినాయి. అప్పుడు జరిగిన తర్వాత ఎలాగ నాశనం అయిపోయిందా అని మనం గమనించాలి అంటే, ఏ భూమిని అయితే దేవుడు ప్రారంభంలో చేశాడో
ఆ భూమి మూడో రోజున అంటే బిగినింగ్ వేరే, 6 రోజుల సృష్టి వేరే. మీకు తెలియాలి, ఆ బిగినింగ్లో భూమి చాలా బాగుండేది, కానీ అది నిరాకారంగాను శూన్యంగా మారిపోయి మూడో రోజుకి 6 రోజుల సృష్టిలో మూడో రోజుకు వచ్చేటప్పటికి దేవుడు ఆరిన నేల బయటికి రామన్నాడు. ఆరిన నేలని బయటికి రామన్నాడు అంటే భూమంతా సముద్రంలో మునిగిపోయింది. దేర్ వాజ్ ఎ గ్లోబల్ ఫ్లడ్. ఆ రెబిలియన్ అలాంటిది, ఆ తిరుగుబాటు అలాంటిది. భూమంతా నీళ్ళలోకి వెళ్ళిపోయి మునిగిపోయింది. అందుకే ఆరిన నేలని బయటికి తీసుకొస్తున్నాడు. సో నెంబర్ 1 ఫ్లడ్ వాజ్ దట్ గ్లోబల్ ఫ్లడ్. అది ఆ లూసిఫర్ ద్వారా వచ్చిన వరదల ద్వారా అది నీళ్ళలో మునిగిపోయిన భూమిని బయటికి తీసుకొస్తున్నాడు. బయటికి తీసుకొచ్చిన తర్వాత ఈ భూమి మీద ఏదైతే ఆయన మొలిపించాడు, ప్లాంట్ కింగ్డమ్ని తీసుకొచ్చాడు, ఆ నేల మట్టి నుంచి జంతువుల్ని చేశాడు. అదే నేల మట్టితో ఫీల్డ్ అనే ఒక ప్రత్యేకమైన ఒక పొలంలోంచి ఒక నేల మట్టితో ఆదాంని అవని చేశాడు. కానీ ఈ ఆదాంని అవని చేసిన తర్వాత ఒకసారి 1వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. అక్కడ ఒకటి ఉన్నది. ఏమని ఉన్నది అంటే దేవుడు మానవుణ్ణి దేవుడు తన స్వరూపమందు సృష్టించాడు. నెంబర్ 1 పక్కన వచ్చేసి తన స్వరూపమందు సృష్టించాడు అనండి. సృష్టించిన తర్వాత 28వ వచనం చదవండి. దేవుడు వారిని దీవించి ఆశీర్వాదించి మీరు ఇలాగా ఉండండి అండి, ఫలించమన్నాడు, విస్తరించమన్నాడు, లోపర్చుకోండి అంటున్నాడు, సముద్రపు చేపలను అన్నిటినీ అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆల్ రైట్, మీకు ఎంతమందికి అర్థమైంది? నేను మీకు ఒక విషయాన్ని చూపించడానికి ఫాస్ట్గా నేను వెళ్ళిపోతాను. సో కానీ ఎప్పుడైతే ఎలాగ చేశాడో, ఎప్పుడైతే ఇది జరిగిందో మానవుడు పాపం చేశాడు. తర్వాత పాపం చేశాడు, సృష్టించబడిన తర్వాత పాపం చేశాడు. ఎలాగ పాపం చేశాడంటే ఆ ఫలాన్ని తిని, పక్కన వచ్చేసి తిని అనండి, తిని. ఆల్ రైట్, ఇప్పుడు రెండో రకమైన వరద వచ్చింది. ఈ రెండో రకమైన వరదలో అన్ని కొట్టుకెళ్ళిపోయినాయి, ఒక మానవుడే మిగిలాడు. అగైన్ దెర్ వాజ్ one man called Adam. Now again one man called Noah. ఈ నోవా గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ప్యారలల్గా మనకి కనపడుతుంది, మళ్ళీ సృష్టి కనపడుతుంది అక్కడ. ఒకసారి ఇప్పుడు ఆదికాండం 9వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ప్యారలల్స్ కనపడతాయి. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను చూడండి, స్వరూపమందు తయారు చేశాడు, అవన్నీ రిపీట్ అవుతున్నాయి. ఇప్పుడు 9వ వచనం 9వ అధ్యాయం 6వ వచనం చదవండి. అక్కడ ఎందుకు రక్తం అన్నది ఇట్స్ సబ్జెక్ట్ ఫర్ ద అనదర్ డే. ఐ కెన్ గో ప్రీచ్ దాట్ ఫర్ అనదర్ 10 hours. ఆ రక్తం గురించి సో మచ్ ఇన్ దట్. రక్తం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. హూ ఎవర్ షెడ్స్ మ్యాన్స్ బ్లడ్, నరుని వలననే చిందింపబడును. ఎందుకు? ఎలా అనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసి. చూడండి, మళ్ళీ రిపీట్ అవుతుంది ఆ వర్డ్స్. అంటే ఆడమ్ వాజ్ ది ఓన్లీ మ్యాన్ దేర్ అండ్ ద క్రియేషన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్. Noah is the only man here and the creation is explained again. But before these 2 incidences, the floods come. వరదలు వచ్చింది. సో ఈ వరదలు అయిన తర్వాత for the image of God made he man. Next line. నువ్వు ఫలించి, చూడండి ఎలాగ రిపీట్ అవుతున్నాయి ఇవన్నీ. నువ్వు ఫలించి అభివృద్ధి నొందుడి, భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పాను. సేమ్ థింగ్. అందరు పక్కన వాళ్ళు వచ్చేసి ఈ స్టోరీ సిమిలర్గా ఉన్నాయి అనండి. సిమిలర్గా ఉన్నాయి, అలాగే ఉన్నాయి. అక్కడ ఆదాంతో చెప్పిన విషయాలు, ఇక్కడ నోవాతో చెప్పిన విషయాలు. అక్కడ ఆదాం ఓన్లీ 1 man, ఇక్కడ నోవా ఓన్లీ 1 man. ఫ్లడ్స్ కేమ్, ఆఫ్టర్ దట్ క్రియేషన్ కమ్స్, హియర్ ఆల్సో ఫ్లడ్ కమ్స్ అండ్ ద న్యూ క్రియేషన్ ఎక్స్ప్లెయిన్డ్ హియర్. ఈ రెండిట్లో ఇంకొక సిమిలారిటీ ఉన్నది, జాగ్రత్తగా గమనించండి. రెండిట్లో ఒక సిమిలారిటీ ఉన్నది. ఏంటి అంటే దిగంబరత్వం, నేకెడ్నెస్. రెండిట్లో సిమిలారిటీస్ ఉన్నాయి. దిగంబరత్వం గురించి మనం ఇక్కడ చూడొచ్చు. నౌ ఆడమ్ ఆఫ్టర్ హీ సిన్స్ హీ సేస్, లార్డ్ ఐ వాజ్ అఫ్రైడ్ బికాజ్ ఐ వాజ్ నేకెడ్. నేను దిగంబరిగా ఉన్నాను అని నేను తెలుసుకొని నేను భయపడ్డాను అంటున్నాడు. అలాగే అంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 1:8 ఫేస్ ద నేకెడ్నెస్. ఆల్రైట్, 1 person ate and he faced the nakedness. ఆ దిగంబరత్వాన్ని ఎదుర్కొన్నాడు. రెండోవాడు తాగాడు and then he faced the nakedness. He laid in the tent naked and his son saw it. So both of them faced the nakedness. ఇద్దరు దిగంబరత్వాన్ని ఎదుర్కొన్నారు. ఒకడు తిన్నాడు, ఎదుర్కొన్నాడు. ఒకడు తాగాడు, ఎదుర్కొన్నాడు. ఇంకొక మూడోవాడు వచ్చి నన్ను తిని తాగండి అంటున్నాడు.
ఈ మూడో వ్యక్తి వచ్చి రెండింటినీ కలుపుతున్నాడు. నన్ను తినండి తాగండి అంటున్నాడు. నన్ను ఎప్పుడైతే మీరు తింటారో తాగుతారో అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో ఫర్ ష్యూర్ ఎవరైతే తింటారో ఎవరైతే తాగుతారో తప్పకుండా వాళ్ళు దిగంబరత్వాన్ని ఎదుర్కోవాలి. దాంట్లో ఏమున్నదో నాకు తెలియదు, నేను తర్వాత చెప్తాను. బట్ దెన్ దెర్ ఇస్ సంథింగ్ ఇన్ ఇట్, దెర్ ఇస్ సంథింగ్ ఇన్ దట్ ఫ్రూట్. If you eat or drink, something will happen, something disastrous will happen. ఆ దారుణమైన ఒక విషయం ఎదుర్కోవాల్సి వస్తుంది. సో బట్ దెన్ జీసస్ కమ్స్ అండ్ సేస్ యు ఈట్ అండ్ డ్రింక్ అంటున్నాడు. అందుకే ఆ యేసు ప్రభు వాళ్ళతో పాటు తిన్నాడు తాగాడు. తాగిన తర్వాత జాగ్రత్తగా గమనించండి, శిష్యులు కూడా తిన్నారు తాగారు కాబట్టి వాళ్ళు కూడా ఆ దిగంబరత్వాన్ని ఎదుర్కోవాలి. కానీ ఎదుర్కోకుండా చేశాడు యేసు ప్రభు. ఆయనే ఎదురుపడ్డాడు, ఆయనే గెత్సెమనీ వనానికి వెళ్ళాడు, ఆయనే వెళ్ళిపోయి రోమిల్ సైనికులతో అడుగుతున్నారు, ఎవరి గురించి ఎతుకుతున్నారు మీరు అని. ఆయన యేసు అంటే అది నేనే, నన్నే పట్టుకోండి, వాళ్ళని వదిలేయండి అన్నట్టు మాట్లాడాడు. సో జీసస్, దే ఆల్సో డ్రాంక్, బట్ దెన్ జీసస్ ఆయన వైకేరియస్గా వాలంటరీగా వెళ్ళిపోయి వాళ్ళని తప్పించేశాడు. సో వాట్ ఈస్ దిస్ నేకెడ్నెస్? అసలుకి ఈ దిగంబరత్వం అంటే ఏంటి, అది ఎదుర్కొంటాం అనే విషయం ఏంటి అంటే, నేకెడ్నెస్ మీన్స్ ఎక్స్పోజ్డ్, ఫుల్లీ ఎక్స్పోజ్ అయిపోవటం. నేకెడ్నెస్ స్పిరిచువల్లీ మీన్స్ ఎక్స్పోజ్ అయిపోవటం, ఓపెన్ అయిపోవటం, అన్నిటికీ ఓపెన్ అయిపోవటం. సో యువర్ థింకింగ్ విల్ బి ఎక్స్పోజ్డ్, యువర్ డిగ్నిటీ విల్ బి ఎక్స్పోజ్డ్, యువర్ క్వాలిటీ విల్ బి ఎక్స్పోజ్డ్, యూ విల్ బి అషేమ్డ్, యూ విల్ బి డిగ్రేడెడ్, యువర్ లైఫ్ విల్ కమ్ టు ఎన్ ఎండ్, యూ విల్ బి థ్రోన్ అవుట్ ఆఫ్ ద ప్యారడైజ్. ఆ గార్డెన్ నుంచి వాళ్ళు ఎలాగ బయటికి వెళ్ళగొట్టబడ్డారో, దే విల్ బి థ్రోన్ అవుట్ ఆఫ్ ద ప్యారడైజ్. యూ హ్యావ్ ఓన్లీ సారో, యూ విల్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ స్వెట్, యూ విల్ ఓన్లీ హ్యావ్ వీక్నెస్, యూ విల్ ఫెయిల్, యూ విల్ హ్యావ్ పెయిన్, యూ విల్ స్క్రీమ్ అండ్ యూ విల్ గెట్ అప్సెట్, యూ విల్ బికమ్ హెల్ప్లెస్, యూ విల్ గో ఇన్ టు ద depression and finally you will die. What is nakedness? దిగంబరత్వం అంటే ఏంటి అంటే, దిగంబరత్వం అంటే ఎక్స్పోజ్ అయిపోవటం, ఈ విషయాల్లో ఎక్స్పోజ్ అయిపోవటం. మన జీవితంలో నీ థింకింగ్ ఎక్స్పోజ్ అయిపోతుంది. దిగంబరత్వం అంటే అది స్పిరిచువల్గా నీ థింకింగ్ ఎక్స్పోజ్ అయిపోతుంది. సడన్ ఇప్పుడు మీ ఆలోచనలన్నీ, ఒక చిన్న విషయం అడుగుతానండి, మీ ఆలోచనలన్నీ ఎక్కడ ఉంటాయి? మనసు లోపల ఉంటాయి. ఒకసారి అది ఓపెన్ అయింది అనుకోండి, ఎలా ఉంటుంది? ఎలాగ ఆలోచిస్తారా బ్రదర్ నతానియల్? మై గాడ్, ఇలాగ ఆలోచిస్తారా పాస్టర్ జార్జ్ సంపత్ని గారు? ఆల్ దాట్ ఇఫ్ యూర్ ఈ న్యూరల్ లింక్ వచ్చింది చూడండి, ఇలాన్ మస్క్ గారు, అది తీసుకెళ్ళి టీవీకి కనెక్ట్ చేసి నీ ఆలోచనలన్నీ ఓపెన్ అయ్యాయి అనుకోండి అక్కడ ఆ టీవీలో, అప్పుడు అర్థం అవుతుంది. దట్స్ నేకెడ్నెస్. అది అంతే ఎక్స్పోజ్ అయిపోవటం. అపో అది ఎక్స్పోజ్ చేసి పడేసాడు. థింకింగ్ ఈజ్ ఎక్స్పోజ్, నీ డిగ్నిటీ ఎక్స్పోజ్ అయిపోతుంది, నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎక్స్పోజ్ అయిపోతుంది. ఇప్పటివరకు బాగా ఉన్నా, యూ ఆల్ లుక్ లైక్ ఏంజల్స్ టుడే, బట్ ఆర్ యూ స్టిల్ వైట్ ఇన్సైడ్? దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్. నేకెడ్నెస్ మీన్స్ ఎక్స్పోజ్డ్. యు ఆర్ షేమ్డ్, యు ఆర్ డిగ్రేడెడ్, యువర్ లైఫ్ కమ్స్ టు అన్ ఎండ్. నీ జీవితం ముగిసిపోతుంది. అంటే దిగంబరత్వం అంటే అది ఎక్స్పోజ్ అయిపోవటం. ఫైనలీ యూ విల్ డై. వాట్ ఈస్ బీయింగ్ ఎక్స్పోజ్? యూ విల్ డై. సో ఎవరైతే తింటారో తాగుతారో వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోతారు, దిగంబరత్వాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. రైట్, ఒకసారి పక్కనలో వచ్చేసి, పాస్టర్ గారికి ఈరోజు టైం లేదా అండి? టైం లేదు. ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ ఇన్ ఎ హరీ. ఫర్ ద యంగ్ పీపుల్ ఐఎమ్ ఎ ఓల్డ్ మ్యాన్. ఐఎమ్ ఓల్డర్ దెన్ ఎస్టర్డే. దీన్ని కవరప్ చేసుకుంటూ అంటారు. ఓకే, ఆల్ రైట్, ఐ విల్ టెల్ యూ ఎ సీక్రెట్. టర్న్ టు యువర్ నైబర్ అండ్ సే, పాస్టర్ గారికి టైం లేదు, ఒక సీక్రెట్ చెప్తారు, ఈయన జాగ్రత్తగా అనండి. చెప్పండి. ఒక సీక్రెట్ చెప్తారు. ఆల్ రైట్, వాట్ ఈస్ ద విల్? ఇప్పుడు వరకు నేను చెప్పింది ఒక చాప్టర్ అనుకుందాం. నేను ఇప్పుడు ఆదాం గురించి చెప్పాను, నోవా గురించి చెప్పాను, దిగంబరత్వాన్ని వాళ్ళు ఎలాగ ఎదుర్కొన్నారని చెప్పాను. తాగితే నువ్వు దిగంబరత్వాన్ని ఎదుర్కోవాలి. తిన్నాడు, ఎదుర్కొన్నాడు, తాగాడు, ఎదుర్కొన్నాడు. మూడోవాడు వచ్చి తినండి తాగండి అన్నాడు. దోనో కా బాప్ హై. కానీ తప్పకుండా దిగంబరత్వాన్ని ఎదుర్కోవాలి. అండ్ జీసస్ ఫేస్డ్ ఇట్. యూ నీడ్ టు రియలీ అండర్స్టాండ్, జీసస్ ఫేస్డ్ ఇట్. ఆయన ఎదుర్కొన్నాడు. కానీ అదంతా పక్కన పెట్టి ఇంకొక చాప్టర్లోకి వెళ్దాం, ఇంకొక విషయానికి వెళ్దాం. వాట్ యూ థింక్ దట్ ద విల్ ఆఫ్ గాడ్ ఈస్? దేవుని చిత్తం అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఒక చిన్న విషయాన్ని అడుగుతాను. దేవుని చిత్తం అంటే మీరు ఏమనుకుంటున్నారంటే, 2 Peter 3:9 మనకేం కనపడుతుందంటే, ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ దట్ నన్ షుడ్ పెరిష్. ఎస్ ఆర్ నో? ఎవ్వరూ నశించిపోకూడదు, అది దేవుని చిత్తం. ఎస్ ఆర్ నో? ఎస్.
రైట్. సో ఇప్పుడు ఈ దేవుని చిత్తం గురించి మనం ఒక చిన్న విషయాన్ని, అందరు నా వైపు చూడండి. ఐ హ్యావ్ నో టైమ్ టుడే, ఐ హ్యావ్ నో టైమ్, ఐ హ్యావ్ టు ఫినిష్ ఇట్ వెరీ సూన్. సో అందరూ మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇది దేవుని చిత్తం అనేది ఒక పరిధిలో ఉన్నది అనుకుందాం. దేవుని చిత్తం అనేది ఒక పరిధిలో ఉన్నది అనుకుందాం. దేవుడు అనేవాడు ఒక పరిధిలో ఉన్నాడు, మానవుడు అనేవాడు ఇంకొక పరిధిలో ఉన్నాడు. ఈ ఇద్దరి మధ్యలో ఇంకొక పారామీటర్స్లో దేవుని చిత్తం ఉన్నది అనుకున్నాడు. దేర్ ఆర్ 3 realms, 3 పరిధులు ఉన్నాయి. ఒకటి దేవుడు, ఒక పరిధిలో దేవుడు ఉంటాడు, పైన కింద మానవుడు ఉంటాడు ఇంకొక పరిధిలో, ఇంకొక పారామీటర్లో, మధ్యలో ఉన్న ఇంకొక పరిధిలో, ఇంకొక పారామీటర్స్లో, ఇంకొక స్థలంలో దేవుని చిత్తం ఉన్నది అనుకుందాం. There are 3 realms: God, man and the will of God. And what is the will of God? None should perish. Yes or no? Yes. None should perish. అది దేవుని చిత్తం. దేవుని చిత్తం ఎవరన్నా నశించిపోవాలి అని ఉన్నదా? లేదు. So what is the will of God? Will of God is always one. Will of God is never 2. Hello? Will of God is always one, that everybody should go to heaven. In the will of God, there is no one, even a single person in the will of God should go to hell. ఎవరు నరకానికి వెళ్ళకూడదు. దేవుని చిత్తంలో అందరూ పరలోకానికే వెళ్ళాలి. అంటే ఇట్ డీల్స్ విత్ సింగులర్ ఐడియా. ఇట్ ఈస్ నాట్ డువల్. అది 2 ఐడియాస్తో డీల్ చేయదు. అది ఒకే సింగిల్ ఐడియా, దట్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ యు ఆర్ బ్లెస్డ్. And you are blessed. That's it. Period. Full stop. There is nothing like that in the will of God you can be cursed. No. Pakna lechese no way. Anane? What is the will of God ante? None should perish. It is a single thing. It is in a single column. That's it. So you are blessed. Everybody say, I am blessed. Anane? You are elevated, and then I am elevated. Praise the Lord. Everybody say, I am healthy, and then praise the Lord. Only miracles, only healings, only blessings, only elevation, only power, only authority. That's the will of God. See, ఇది మనకు ఒక ప్రిన్సిపల్గా నేను తీసుకున్నాను. ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తం ఏంటంటే ఎవరు నశించిపోకూడదు. దానికి ఆపోజిట్గా ఎప్పుడు చెప్పలా, వాక్యంలో ఎక్కడా ఉండదు దేవుని చిత్తం నువ్వు నశించిపోవాలని. There is no opposite thing in the will of God. This is only, it deals in a single column. A single column లో ఉన్న విషయం ఏంటంటే నువ్వు నశించిపోకూడదు, నువ్వు పరలోకానికి వెళ్ళాలి. That's all in the will of God. Amen. Praise the Lord. Hallelujah. నువ్వు ఇప్పుడు జాగ్రత్తగా గమనించు. నువ్వు ఇప్పుడు ఆ దేవుని చిత్తంలో వైటే ఉన్నది, బ్లాక్ లేదా పాస్టర్ గారు అని లేదు. ఉండు, దేవుడు ఎప్పుడు పెట్టలా. ఒకసారి పక్కన వచ్చేసి పళ్ళు బిగించి నేర్చుకో అను, తెలుసుకో. దేవుని చిత్తంలో there's only one thing, that none should perish. అది దేవుని వాక్యం. there is no opposite thing. దేవుని చిత్తంలో ఆపోజిట్ థింగ్ లేదు. కానీ ఈరోజు ఒక ప్రశ్న అడుగుతాను. ఆల్ రైట్, ఒక లాజికల్ క్వశ్చన్ అడుగుదాం, ఒక ఫైనల్ క్వశ్చన్ అడుగుదాం. ఫైనల్గా కొంతమంది నరకానికి వెళ్తారు కదా, లేకపోతే నరకం ఎందుకు ఉన్నది? వెళ్తారా లేదు? మీరే నన్ను అలా చూస్తున్నారు, మీరు వెళ్ళిపోయేలాగా. ఓకే, వెళ్తారా లేదా? వెళ్తారు. మరి ఆయన చిత్తం ఒకటే కదా, వాళ్ళు ఎందుకు నరకానికి వెళ్తున్నారు? ఫైనల్గా వెళ్ళేవాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? ఎందుకు వాళ్ళకి బలహీనతలు ఉన్నాయి? ఎందుకు పాపం ఉన్నది? ఇట్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. అది దేవుని చిత్తం కాదు, మనకి తెలుసు. బట్ స్టిల్ వై సమ్ పీపుల్ సిన్, సమ్ పీపుల్ ఆర్ వీక్, స్టిల్ దేర్ ఇస్ పావర్టీ, దేర్ ఇస్ వీక్నెసెస్, వై దేర్ ఇస్ నో ఓవర్కమర్స్. ఎందుకు నువ్వు ఓవర్కమ్ చేయలేకపోతున్నావు? ఎందుకు ఆ దారిద్ర్యం నుంచి బయటకు రాలేకపోతున్నావు? ఎందుకు ఆ పాపం నుంచి నువ్వు బయటకు రాలేకపోతున్నావు? ఎందుకు నువ్వు అధికారంలో ఉండలేకపోతున్నావు? ఇఫ్ దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్, అది ఒకటే ఉన్నది పాస్టర్ గారు అని నాకు అర్థం అవుతుంది. కానీ ఎందుకు ఇలాగ అవుతుంది అంటే, లిజన్ కేర్ఫుల్లీ ప్లీజ్, క్రిస్టియన్స్ ఆన్లైన్ ఆఫ్లైన్ అందరూ, ఇట్ హ్యాపన్స్ బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్, బికాస్ వీ ల్యాక్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఆర్ యు డెలిబరేట్లీ హ్యావ్ టేకెన్ అప్ ద డ్యువల్ ప్రిన్సిపాలిటీ. The principality, it's a power, principality, oka shakti adi. You have deliberately taken the dual understanding of that principality. It's ignorance. Turn to your neighbor and say, ignorance. Anandi?
ఇగ్నోరెన్స్. నౌ లిజన్, జాగ్రత్తగా గమనిద్దాం, జాగ్రత్తగా ఒక విషయాన్ని గమనిద్దాం. ఎందుకు అంటే ఒక విషయం అన్నది. ఎందుకు ఎందుకు అంత చెప్పండి. వన్ మ్యాన్ ఎయిట్, ఏమైంది? వన్ మ్యాన్ ఎయిట్ ఏమైంది? నాకు తెలుసు, నేను రిపీట్ చేయను. నో 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 హీ గాట్ ద నాలెడ్జ్. హీ గాట్ ద నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. వన్ మ్యాన్ ఎయిట్, ఒక ఆయన తిన్నాడు. ఆయనకి ఏమొచ్చిందంటే మంచి చెడులో రెండు. అంత చెప్పండి, రెండు అనండి. దేవుళ్ళు ఎన్ని ఉన్నాయి? ఒకటి. చెప్పండి, ఇది తిని ఎన్ని వచ్చినాయి? వీడికి రెండు. కానీ దేవుళ్ళు ఎన్ని ఉన్నాయి? ఒకటే. ఈయన తిన్న తర్వాత, ఈ ఫలం తిన్న తర్వాత ఒక జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానంలో రెండు ఉన్నాయి, మంచి చెడులు. సో ఐ వాంట్ టు టీచ్ యూ సంథింగ్, లిసన్ కేర్ఫుల్లీ. ఎప్పుడైతే రెండు వచ్చినాయో కాన్షియస్నెస్ క్రియేట్ అయింది. ఒక్కటి ఉంటే కాన్షియస్నెస్ ఉండదు, ఒక దాంతో వెళ్ళిపోతాం. ఒక దానికి కాన్షియస్నెస్ అనవసరం. ఐ వాంట్ యూ, నేను మీకు విజ్డమ్ని ఇస్తున్నాను, దేవుడిచ్చిన జ్ఞానాన్ని మీకు ఒలకపోస్తున్నాను, పట్టుకోండి. రైట్, పక్కన వాళ్ళు వచ్చేసి రెండుంటేనే కాన్షియస్నెస్ వస్తుంది అనండి. ఎందుకు అంటే కాన్షియస్నెస్ విల్ ఆల్వేస్ పుట్ యూ ఆన్ ఫైట్, విల్ ఆల్వేస్ పుట్ యూ ఆన్ ఫైట్. రెండు, గుడ్ అండ్ ఈవిల్. సో కాన్షియస్నెస్ వచ్చేసింది. ఎప్పుడైతే కాన్షియస్నెస్ వచ్చేసిందో ఇది రైటా రాంగా, ఇది రైటా రాంగా, రైటా రాంగా. చర్చ్ సర్వీస్ ఎప్పుడు మొదలవుతుంది? 9:30. నువ్వు 10 o'clock వస్తే అది రైటా రాంగా? రాంగ్గా వచ్చి అంత ధైర్యంగా ఎలాగో కూర్చుంటావు? పక్కన వచ్చేసి అలవాటు అయిపోయింది అన్న, అలవాటు అయిపోయింది. సో దిస్ కాన్షియస్నెస్ విల్ ఆల్వేస్ పుట్ యూ ఆన్ ఫైట్, ఆల్వేస్ విల్ పుట్ యూ ఆన్ ఫైట్. రైట్, యూర్ ఆల్ విత్ మీ? సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ద గుడ్ అండ్ ఈవిల్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ఫైట్. ఎప్పుడు కొట్టుకుంటాను అంతే. కాన్షియస్ క్రియేట్ అయింది, రెండు వచ్చేసినాయి. దేవుడికి ఇప్పుడు జాగ్రత్తగా కాన్షియస్నెస్ అన్నది నేను ఒక రకంగా మీకు బోధిస్తున్నాను. అంటే ఒకటి ఉంటే దేవుడిలో కాన్షియస్నెస్ లేదా, దేవుడిలో ఒకటి ఉన్నది కదా, దేవుడిలో కాన్షియస్నెస్ లేదా అని అతికి తెలివితో నేను ఒక రకమైన ఒక విషయంతో నేను మాట్లాడుతాను. సో కాన్షియస్నెస్ ఆల్వేస్ డీల్స్ విత్ గుడ్ అండ్ ఈవిల్ అండ్ దెర్ ఈస్ ఎ ఫైట్. ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్. సో దట్స్ ఎ రీజన్. అందరు జాగ్రత్తగా గమనించండి. ఆ కారణం వల్ల దేవుడు ఆ కాన్షియస్నెస్లోకి వచ్చేసాడు కాబట్టి మానవుడు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఇంకొక చిన్న విషయం చెప్తాను. దేవుడు కొన్ని విషయాలు చెప్పాడు. నేను ఒక చిన్న విషయం ఇంకొక చిన్న విషయం అడుగుతాను. అసలుకి స్టార్టింగ్లో మనం వెజిటేరియన్సా నాన్ వెజిటేరియన్సా? Did Adam kill any animal and roasted it and eat? No. What did he eat? Leaves and fruits. హలో, మరి ఇప్పుడు ఏంటి? చికెన్ లేకపోతే ఉండలేము. పాపం కోళ్ళు. ఒకసారి ఏబీ మాస్లమణి గారు అన్నారు, ఏమన్నారు అంటే 4 పాస్టర్లో ఏదైనా ఊరు వెళ్తే ఊర్లో కోళ్ళన్నీ పారిపోతాయి అంట. సో అది లేకపోతే ఉండలేం, చికెన్ లేకపోతే ఉండలేం, ఇసాక్ లేకపోతే ఉండలేం, అబ్రహాం లేకపోతే ఉండలేం. మీట్. సో ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, అది ఒరిజినల్ అండి, అది ఒరిజినల్ వీఆర్ ఆల్ వెజిటేరియన్స్, ఒరిజినల్. కానీ దేవుడు వచ్చి మీరు అన్నీ తినొచ్చని ఎందుకన్నాడు కదా? గుడ్ క్వశ్చన్. సో దానికి మీకు అర్థం అవ్వాలి అంటే, మేము చిన్నప్పుడు అండి, మేము ఎప్పుడు మా నాన్నగారు అమ్మగారు ఎదురుకుండా ఒక క్రికెట్ బ్యాట్ పెట్టుకుని బయటకు వెళ్ళిపోవాలి. లోపల ఉండాలి. కానీ 24 గంటలు వాళ్ళు ఎదురుకుండా మేము బయటకు వెళ్ళిపోవాలి, ఆడేయాలి, ఎండ్లో ఆడేయాలి. మా నాన్నగారికి చివరికి ఆ రోజులో కోపం చెప్పా అనేవాడు. అప్పుడు మాకు ఏ సిగ్గు లేదు, సిగ్గు ఇంకేంటి ఏమి లేదు. లా అనుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం, ఎండ్లో ఆడేసేవాళ్ళం, రాత్రికి ఎప్పుడో వచ్చేవాళ్ళం. అలాగే మిమ్మల్ని నాన్ వెజ్ తినేయమన్నా అంటే మనకేం లేదు. సో హీ హెస్ కమ్ ఇన్ టు ద ఫాలెన్ వరల్డ్. పడిపోయిన లోకంలోకి వచ్చి పడిపోయిన లోకానికి సంబంధమైన విషయాలు ఆయన మాట్లాడాడు. రైట్. అండ్ సో నౌ లిసన్ కేర్ఫుల్లీ, సిన్స్ 2 things have come, 2 విషయాలు లోపలికి వచ్చేసినాయి. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, రైట్ బిఫోర్ యూ ఐ హావ్ కెప్ట్ డెత్ అండ్ లైఫ్. అండ్ దెన్ హీ సేస్ చూస్ లైఫ్. డెత్ అండ్ లైఫ్, 2
థింగ్స్, గుడ్ అండ్ ఈవిల్, టూ థింగ్స్. రెండు అంతే. దేవుడు ఎందుకు రెండు గురించి మాట్లాడాడు అంటే ఆయనలో ఒకటే ఉన్నది, కానీ మనం పడిపోయిన లోకంలోకి వచ్చేసాం కాబట్టి పడిపోయిన లోకంలో ఉన్న ప్రిన్సిపల్స్ని బట్టి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సో ఐ కీప్ బిఫోర్ యూ డెత్ అండ్ లైఫ్, మీ ఎదురుగుండా ఆ డెత్ లైఫ్ ఉన్నది అని ఆయన చెప్తున్నాడు. సో లిజన్ కేర్ఫుల్లీ. సో ఈ రెండింటిని పట్టుకున్నాడు, దాన్ని ఒకటిగా చేయాలి, అది ఒకటిగా చేయాలి. దట్స్ ద రీజన్ వై హి హస్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్. ఆ కారణం వల్ల ఆయన ఈ లోకానికి వచ్చాడు. రావడానికి కారణం అది. హి హ్యాస్ టు మేక్ ఇట్ వన్. సో వాట్ డిడ్ హి డూ? జాగ్రత్త గమనించండి. వాట్ డిడ్ హి డూ? హి హ్యాస్ టు కమ్ అండ్ టెల్, ఈట్ అండ్ డ్రింక్ సో దట్ హీ కెన్ బికమ్ నేకెడ్ అండ్ హ్యాంగ్ ఆన్ ద క్రాస్. ఆ దిగంబరత్వాన్ని ఆయన ఎదుర్కోవాలి. ఆయన దాన్ని ఎక్స్పోజ్ చేసేయాలి, రెండింటిని బయటికి లాగేయాలి. సో కావాల్సుకుని, దట్స్ ద రీజన్ వై జీసస్ క్రైస్ట్ కేమ్ నాట్ టు లివ్ బట్ టు డై ఆన్ ద క్రాస్. ఆయన వచ్చిందే సిలువ మరణం కొరకు. ఆ సిలువ మరణంలో ఒక విషయాన్ని చేయటానికి వచ్చాడు ఆయన. ఈ రెండింటిని రెండు ఉండకూడదు, రెండింటిని తీసి ఒకటి క్రియేట్ చేయాలి. So what does he do? He comes and says, eat and drink. So he is exposed to the cross now. ఇప్పుడు ఆ సిలువకి ఆయన ఎక్స్పోజ్ అయిపోయాడు. సో వాట్ ఈస్ క్రాస్? లిసన్ కేర్ఫుల్లీ. క్రాస్ ఇస్ నథింగ్ బట్ కిల్లింగ్ దట్ ఈవిల్. Cross is nothing but killing that bad, killing that sin, killing that weakness, killing that iniquities, అతిక్రమాలని, ఆ దోషాలని, ఆ పాపాన్ని, ఆ నల్లగా ఉన్న విషయాన్ని, ఆ డార్క్నెస్ని, ఆ చీకటిని, అన్నిటినీ, ఆ ఈవిల్ని అన్నిటినీ ఆయన హతమార్చేయాలి. ఎప్పుడైతే ఆ గుడ్ అండ్ ఈవిల్ని, జాగ్రత్తగా గమనించండి, ఆ గుడ్ అండ్ ఈవిల్లో ఆ ఈవిల్ని ఆయన హతమార్చేస్తే ఇంకేం మిగిలింది? హలో, ఓన్లీ గుడ్. నేను ఎంత గట్టిగా మాట్లాడుతుంది, మీరు ఏంటి అంత సాఫ్ట్గా ఉన్నారు? అంత చెప్పండి, ఓన్లీ గుడ్ అనండి. లౌడ్లీ సే ఇట్, ఓపెన్ యువర్ మౌత్ అండ్ సే ఓన్లీ గుడ్. ఓన్లీ గుడ్. నేను ఒక చిన్న విషయం చెప్తానని జాగ్రత్తగా గమనించండి. మీరు జీవితంలో ఎప్పుడు వరకు అయితే ఇది అండర్స్టాండ్ చేసుకుంటే ఏడుస్తూ ఉంటారో మీ జీవితం ఏడ్చినట్టు ఉంటుంది. తర్వాత నా ఇష్టం, ఎంత చెప్పినా కొంతమంది బయటకు రాలేరు. ఎందుకు రాలేరో నాకు తెలియదు. అపవాదికి చెందిన వ్యక్తివా నువ్వు అని అడిగితే చాలా భయంకరంగా ఉంటుంది ఆ క్వశ్చన్. Christians are not able to understand what life that Jesus came into this world to give. He came to kill all the dead. He came to kill all the sin. He came to kill all that weakness. He came to kill that sorrow. He came to kill that iniquities, that transgressions. He killed all that bad. What remained? Death is gone, only life. Wow. Listen carefully. Death is gone, only life. Everybody said, death is gone, only life. Now listen carefully. He is thirsty of that life. He is thirsty of that life. అసలుకి ఆయనే సోర్స్ అండి. ఆయన దప్పికొనటం ఏంటి? ఆయనకి దాహం వేయటం ఏంటి? నో 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 నో. ఈజ్ థర్స్టీ ఆఫ్ సంథింగ్. ఈజ్ థర్స్టీ ఆఫ్ సంథింగ్. ఆయన దప్పికొన్నాడు. ఏంటి అంటే, రెండు కాదు నీ జీవితంలో, ఒకటే ఉండాలి. రెండు కాదు. మండే మార్నింగ్ ఒకలాగా ఉంటావు, ట్యూస్డే మార్నింగ్ ఇంకొకలాగా ఉంటావు. అంటే ఏదో ఇంకా జరగల నీ జీవితంలో. ఒకసారి నువ్వు శిఖరం పైన ఉన్నట్టుంటావు, ఇంకొకసారి ఆ పర్వతం కింద లోయల్లో ఉన్నట్టుంటావు. మళ్ళీ అడిగితే మళ్ళీ ఒక స్టైల్, అది ఒక క్రిస్టియన్ వర్బేజ్ అయిపోయింది, క్రిస్టియన్ ఇడియం అయిపోయింది. ఏంటి అంటే, ఓ బ్రదర్ మై లైఫ్ ఈజ్ అప్ అండ్ డౌన్ అండి. ఒకరోజు బాగా ఏడుస్తావు, ఒకరోజు బాగా నవ్వుతావు. యువర్ స్ప్లిట్ పర్సనాలిటీ స్పిరిచువల్. యు గాట్ ఎ డివైన్ సిజోఫ్రెనియా. So he's thirsty of that life. Everybody say, okay, naluguru cheppan, Jesus is thirsty of that life, of that life, of that life. Cheppan, of that life, of that life. I'm thirsty ante, he's thirsty to bring that life. అందరూ ఉన్నారు, పాతాళంలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకి ఆ కాన్షియస్నెస్ వచ్చింది. గుడ్ అండ్ ఈవిల్ తో కొట్టుకుంటా ఉన్నారు. as long as your conscious fights with good and evil, your destiny will never be heaven. Your destiny will never be heaven.
కొంతమంది ఏమనుకుంటారంటే అది అది క్రైస్తవ జీవితంలోకి ఎలాగొచ్చేస్తుందంటే బోధించే వాళ్ళు ఎవరు లేరు. అలాంటి విశ్వాసం మనకి లేదు. అలాంటి విశ్వాసపు మాటలు మనం వింటలేదు కాబట్టి అలాంటి విశ్వాసం రావట్లా. దిస్ ఓన్లీ వన్, ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ నన్ షుడ్ పెరిష్. అంతే చెప్పండి, ఫుల్ స్టాప్, పీరియడ్ అనండి. సో హీస్ థర్స్టీ. So he meant a secret, a mystery. ఏంటి ఆ మిస్టరీ అంటే జాగ్రత్తగా, మై గాడ్ యూ నీడ్ టు రియల్లీ అండర్స్టాండ్. He's thirsty of the souls. He's thirsty of that 153 who fought in that conscious. వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, పాతాళంలో ఉన్నారు, సన్స్ ఆఫ్ గాడ్. ఆ కాన్షియస్నెస్లో, ఆ లాలో, ఆ ధర్మశాస్త్రం గుడ్ అండ్ బ్యాడ్ తీసుకొచ్చింది. అది ఇంకా పాపాన్ని ఎక్స్పోజ్ చేసేసింది. సో అది ఎంత నీతిగా ఉన్నా, ఎంత నీతిమంతులుగా ఉన్నా, జాగ్రత్తగా గమనించండి. ఇఫ్ యూ హ్యావ్ దిస్ 2 things ఇన్ యువర్ లైఫ్, మధ్యలో నువ్వు కొట్టుకుంటా ఉంటే నీకు ఒక విషయం జరగల. He's thirsty to take away that bad and give you only good. To take away that curse, to give you only blessing. To take away that నువ్వు ఆ సర్పంతో అన్నాడు ఏంటి అంటే, యూ విల్ క్రాల్ ఆన్ ద గ్రౌండ్ అండ్ యూ విల్ ఈట్ ద మడ్. నువ్వు మట్టినే తింటావు, నువ్వు పాకుతావు అన్న జీవితాన్ని తీసేసి హీ వాంట్స్ టు గివ్ ఓన్లీ ఎ లైఫ్ ఆఫ్ ఎలివేషన్. అందరు 2 చేతులు అనండి. చెత్త చెదారం అంతా పోవాలి. నీ ప్రార్థనలు, అలాంటి ప్రార్థనలు ఆపేయాలి. అయ్యో ప్రభు అక్కడ నేను పక్కనే ఉన్నాను అంటాడు. నీలో నెవర్ ఆస్క్, నెవర్ క్వశ్చన్. అండర్స్టాండ్ దట్ యు ఆర్ destined to only one thing: blessings, elevation, power, authority, miracles, health, praises, glory, honor, wealth. Come on. You will never fail. You will be only success. You are only success. You have only success in your life. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? నువ్వే ఆలోచించాలి. అది ఆ పాయింట్కి ఎందుకు వచ్చేసావో నువ్వే తెలుసుకోవాలి. ఆ పాయింట్కి ఎందుకు వచ్చేసావు, ఎందుకు అవన్నీ జరుగుతున్నాయి, నీ చుట్టూ ఎందుకు అవన్నీ జరుగుతున్నాయి, నీకు వీలుగా ఎందుకు జరగట్లేదంటే నువ్వే ఆలోచించాలి. Through your ignorance, through the knowledge, and through the belief that you have created your own atmosphere. ఎంతమందికి డౌట్లు ఉంటాయని చెప్పండి. ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చేస్తుంది, పాస్టర్ గారు ఆపుతారా ఆపరా అని. యువర్ లైఫ్ విల్ బి ఫిల్డ్. వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఎ డౌట్? ఒక ఈక్వేషన్ చెప్తానే మీకు. నాకు ఈక్వేషన్స్ చాలా ఇష్టం. ఈక్వేషన్స్, దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్. వాట్ ఈజ్ ఈక్వల్ టు డౌట్? పక్కన వచ్చేసి ములుగుపోవటం అన్నాడు. పేతురు డౌటెడ్ అండ్ వాట్ హ్యాపెన్ టు హిమ్? సో దట్ ఈస్ ద ఈక్వేషన్. ఎంతమందికి మునిగిపోవాలని ఉన్నది? బాగా డౌట్లు పెట్టుకోండి. మునిగిపోతావు, ష్యూర్, నా హామీ, మునిగిపోతావు. దేవుడు రేపు ఈ పని చేస్తాడా? మునిగిపోయావు ఇప్పుడే. చెప్పండి, నాకు తెలుసు, చూడండి మీరు చెప్పలేకపోతున్నారు. పక్కన ఇప్పుడే మునిగిపోయావు అను. లేకపోతే ఇంకొక రకంగా చెప్తా, వాళ్ళ వైపు చూసి ఏంటి కనపడతలేదు నువ్వు అను. చెప్పండి ఎందుకు? ఈక్వేషన్స్. యూ యువర్ సెల్ఫ్ ఈజ్ అన్ ఎనిమీ టు వర్డ్ ఆఫ్ గాడ్. అర్థమవుతుందా? ప్లీజ్ అర్థం చేసుకోండి. మీ జీవితాలు అలా ఉండకూడదు. Only single thing. God has kept that. He is thirsty to give that life. Amen. Praise the Lord. Hallelujah. This is the wisdom of God shown on the cross. All this 153 fish that I've been speaking is about the deep sleep. How many of you are thirsty for life? God will begin to talk to you. మీ డ్రీమ్స్లో, మీ విషన్స్లో ఏమొస్తుంది? లైఫ్.
మీ డ్రీమ్స్లో అనకొండ రాదు. మీ డ్రీమ్స్లో ఎవరో మిమ్మల్ని పరా అని కోసేసినట్లు రావు. మీ డ్రీమ్స్లో ఎవరు వెనకాల నుంచి పొడి చేసినట్టు రావు. గాడ్ విల్ కమ్యూనికేట్ వాట్? లైఫ్. ఎవ్రీబడి సే లైఫ్. టర్న్ టు యువర్ నైబర్ అండ్ సే ఓన్లీ లైఫ్. ఇది తిని తాగితే ఏమైపోతావు? మొదటోడు తిన్నాడు, రెండో ఆయన తాగాడు, పోయి. ఈ మూడో ఆయన చాలా ధైర్యవంతుడు, వచ్చి రెండు కలుపుతున్నాడు. తినమన్నాడు, తాగమన్నాడు. ఎందుకు తినమన్నాడు, ఎందుకు తాగమన్నాడు అంటే ధైర్యంగా ఆ సిలువలో ఒకటి నేను చంపేస్తాను అన్నాడు. Come on. మొదట ఆయన తిన్నాడు, చచ్చిపోయాడు. ఎందుకు? కాన్షియస్నెస్ రెండు ఉన్నాయి కాబట్టి. రెండో ఆయన తాగాడు, చచ్చిపోయాడు. ఎందుకు? రెండు ఉన్నాయి కాబట్టి, అందుకే చచ్చిపోయాడు. మూడో ఆయన తినమన్నాడు, తాగమన్నాడు, నువ్వు చచ్చిపోవు. ఎందుకంటే నీకు ఒకటే ఉన్నది, దట్ ఈస్ లైఫ్. ప్రైజ్ ది లార్డ్. ది విజ్డమ్ ఆఫ్ గాడ్. ఐ థర్స్ట్. నేను దప్పికొన్నాను అంటే దానికి అర్థం ఏంటి అంటే ఐ వాంట్ టు గివ్ యూ లైఫ్. God will never come down again like an Old Testament and say, right in front of you, there is death. There is no death now. Come on. There is no death. Don't quote that words. Don't quote that words as a style that you know everything in the Bible. గాయపరచువాడు ఆయనే. ఎవరు చెప్పారు అది? జోబ్స్ ఫ్రెండ్. గాయపరచువాడు ఆయనే. తర్వాత గాయాన్ని కట్టివాడు ఆయనే. ప్రభువా అని ప్రార్థన చేస్తాం. ఆయన పైనుంచి యోబు స్నేహితుడి దగ్గరికి వచ్చారు. లాగి పేకాలనిపిస్తుంది, నేను రాంగ్గా మాట్లాడినట్టు, రాంగ్గా నువ్వు మాట్లాడావు కాబట్టి లాగి పేకాలనిపిస్తుంది అంటాడు. ఎంతమంది లాగి పీకించుకోవాలనుకుంటున్నారు? కేర్ఫుల్. సో దేర్ ఇస్ నో డెత్. టర్న్ టు యువర్ నైబర్. ఒక 5 చెప్పండి, దేర్ ఇస్ నో డెత్. Come on, there's no death. నిజంగా డెత్ లేదని చెప్పండి. there's no death. ఏ మరణం లేదు. కొంతమంది అనుకుంటున్నారు మరి చచ్చిపోతున్నారు కదా, ఆ మరణం గురించి కదా, నువ్వు ఎలాగో పోవాలి. there is nothing like that. You need to really understand. He's speaking about that life. So a life. ఆ లైఫ్కి ఒక క్వాలిటీ ఉంటుంది. ఆ లైఫ్ క్వాలిటీ గురించి యోహాను సువార్త 10:10 ఏమన్నాడంటే abundant life. Is not just speaking about normal life but super life. ఆయన ఆనందం గురించి మాట్లాడతలేదు, మహానందం గురించి మాట్లాడుతున్నాడు. అందుకే ఆనందించుడి. అంటే మొదటిసారి చెప్పినప్పుడు నీకు ఆనందం, కానీ అది కాదురా బాబు నాయన, రెండో లెవెల్ అంటే దానికి అర్థమైంది మహానందం గురించి. పక్కన నుంచి మహానందం. నేను ఇప్పుడు ఎంత చెప్పినా కొంతమంది మొహాలు, ఈజ్ యువర్ ఫేస్ డిస్టైన్డ్ టు, మీ షర్ట్కి గంజి పెట్టుకున్నారా? నాకు అర్థం కాదు. దిస్ ఇస్ వై ఐ డోంట్ వాంట్ టు కమ్ డౌన్ ద స్టేజ్. అందరు గట్టిగా వాంట్ టు గో అంటాను. ఓన్లీ లైఫ్ అని వాంట్ టు గో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ ఓన్లీ బ్లెస్సింగ్స్, ఓన్లీ వెల్త్, ఓన్లీ హెల్త్, ఓన్లీ పవర్, ఓన్లీ అథారిటీ, ఓన్లీ ఎలివేషన్, జస్ట్ బ్లెస్సింగ్. Amen. Only success. You will never fail. You will never be downtrodden. You will never eat the mud. నువ్వు నేల మీద పాకవు. యోహాన్ లాగా పైకి రా యోహాను అంటే నువ్వు నేల మీద పాకు, పైకి వచ్చేది వాడు. నువ్వు పైకి వెళ్తే యోహాను అని నీకు ఒక పుస్తకాన్ని ఇస్తున్నాడు. నువ్వు నేల మట్టివి తిను, ఆ పరలోకంలో నా చిన్న పుస్తకాన్ని తింటావు. It will be like a honey in your mouth. Praise the Lord. You are destined only for one thing. అందుకే ఒకడు తిన్నాడు, చచ్చిపోయాడు. రెండోవాడు తాగాడు, చచ్చిపోయాడు. మూడోవాడు తినండి, తాగండి అంటున్నాడు. ఎందుకంత ధైర్యంగా? నువ్వు చచ్చిపోవు. ఎందుకంటే ఆ మరణానికే మరణం వచ్చింది.
మరణమా నీ ముల్లెక్కడా అంటున్నాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా. I am thirsty for that. I'm thirsty to take away these two things. I'm thirsty to bring you, transfer you from the consciousness. A consciousness will give you a fight. But then if you come out of the consciousness, there is something called life. In the life there is no fight. Amen. Praise the Lord. ఫైట్ అయిపోయిందండి. ఫైట్ అయిపోయింది. వార్ అయిపోయింది. యెహోవా మన యుద్ధాన్ని గెలిచేసాడు. అయిపోయింది 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 అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా యుద్ధము యెహోవాదనండి వస్తుంది. ఒకటి వస్తుంది, యుద్ధము యెహోవా అంటే మనం అవన్నీ పాతకాలం అన్నీ ఆలోచించి, దేర్ ఆర్ సాంగ్స్, దే ఆర్ వెరీ ఎమోషనల్. మంచి ట్యూన్లు అవి నోట్లోంచి వచ్చేస్తూ ఉంటాయి. రాకముందు కొంచెం చెక్ చేసుకుంటే మంచిది. Amen. Turn to your neighbor and say, my war is over. If there is a war, then you will be a victor. If there is a war, you are a victor. అంటే గెలిచి నువ్వు విక్టోరియస్ అయ్యి విక్టర్ అవుతావు. Yes or no? But there is no war. That's the reason you are more than a conqueror. ప్రైజ్ ది లార్డ్. దానికి దీనికి తేడా ఏంటి పాస్టర్ గారు అంటే, ఇంటికి వెళ్ళి ఆలోచించండి. ఇఫ్ దేర్ ఇస్ అ వార్, యూ విల్ బికమ్ ఎన్ విక్టర్. యుద్ధం ఉన్నదనుకోండి, గెలిచిన తర్వాత నువ్వు ఏమవుతావు? విజయుడు అవుతావు. మనం విజయుడు కాదు, ఎందుకంటే యుద్ధమే లేదు. హలో, యుద్ధమే లేదు. అవర్ ఫైట్ ఈస్ నాట్ అగేన్స్ట్ ఫ్లెష్ అండ్ బ్లడ్. నో. Our fight is against the principalities. So how do we fight? No fight. పక్కన నుంచి నో ఫైట్ అనండి. నో ఫైట్. ఎక్కడైనా చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఫుల్గా చదివి కన్నుకు పెట్టేయండి, ఎక్కడ ఫైట్ ఉండదు. ఆల్ దట్ యూ హ్యావ్ టు డూ ఇట్ టు వేర్ ఆన్ ది ఆర్మర్ ఆఫ్ గాడ్ అండ్ డూ వాట్? స్టాండ్. Standing is resisting. Resist the devil and he shall flee away from you. Stand. Just stand. అన్ని దగ్గరకు వచ్చి అయిపోతుంది. ఒక్క అడిగేసాడో కాలిపోతాడు. Because the fire of Yahweh is around you. Believe it. Everybody loudly say, I have only the fire of God around me. Only the fire of God. Come on. Gattiga. Only the fire of God. నేను ఒక్కొక్కటి చెప్తాను, మీరు చెప్పండి. చంపేశాడని చెప్పండి. ఓకే? వీక్నెస్, సిన్, దోషాలు. ఇంకేం చంపేశాడు? డౌట్లు, కర్సెస్, బ్యాడ్, ట్రాన్స్గ్రెషన్స్. ఇంత మీరు అంత లో అయిపోతున్నారు. ఏమన్నాయి? కోస్తా 1.5, 2.5. నో, అన్నిటిని చంపేశాడు. ఆల్ దట్ అదర్ సైడ్ ఆఫ్ ఇట్. 2 things. One side he killed it. He demolished it. He made it disappear. He came back to his words. It is the will of God that none should. I thirst the wisdom of God. I thirst, he says. I thirst. Now listen carefully. Listen carefully. ఏదైతే నువ్వు తిని తాగుతావు, నువ్వు చచ్చిపోతావు. తిని తాగిది చనిపోయే విషయాన్ని ఆయన ఏం చేశాడు తెలుసండి? He made it as a communion. He made it as a communion. Now you sit across the table and
eat with him and you drink with him. Turn to your neighbor, you will not die. Wisdom of the cross. Wisdom of the cross. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నాకు ఒకటి అర్థమైపోయింది. ఆ థర్డ్స్లో ఉన్న విజ్డమ్ ఏంటి అంటే, ఐ వాంట్ టు హ్యావ్ కమ్యూనియన్ విత్ యూ లార్డ్, బికాస్ దేర్ ఈస్ లైఫ్, ఓన్లీ లైఫ్. Amen. So now turn your Bibles with me and let's read that. Let's read that. John 6:53. John 6:53. Then Jesus said unto them, in King James Version, then Jesus said unto them, Verily, verily. Everybody say, verily, verily. ముత్యాలండి. వర్లీ వర్లీ తర్వాత వచ్చే ముత్యాలు. ముత్యాలు, they are pearls. Words from the very mouth of the Messiah. He says, I say unto you, except you eat the flesh of the Son of Man and drink his blood, you have no life. So if you eat the flesh of the Son of Man and if you drink the blood of the Son of Man, you have life. Read the next verse, 54. He says, whoso eateth my flesh and drinketh my blood hath eternal life. ఒకసారి పక్కనలో ఇచ్చేసి, పోయింది. మన డిక్షనరీలో లేదు ఇంకా. యూ హ్యావ్ ఓన్లీ వన్ థింగ్, యూ హ్యావ్ లైఫ్. He killed that second thing. And I will raise him up at the last day. ఆ చివరి రోజున నేను మిమ్మల్ని లేపేస్తాను. కడబోర ధ్వని వెంట వెనగానే మృతులైన వారు మొదట లేతారు, ఆపై సజీవులు ఎత్తబడతారు. ఎందుకు తినటం తాగటం అన్న సందర్భంలో చివరి రోజున నేను మిమ్మల్ని లేపుతాను అన్నాడు అని మనం అడిగితే, శిష్యులతో ఏమన్నాడు అంటే, నేను ఇది చివరిసారిగా మీతో తింటున్నాను, నేను తాగుతున్నాను. మరలా నేను తినాలి తాగాలి అంటే నేను తిరిగి వచ్చినప్పుడే, దేవుని రాజ్యంలో వచ్చినప్పుడు మీతో కూర్చొని నేను తింటాను. We will eat and drink. We will celebrate. మనం సంబరం చేసుకుంటాం, గొప్ప కార్యాలని మనం చూస్తాం, జీవితం సూపర్గా ఉంటుంది అని చెప్పాడు. Praise the Lord. Hallelujah. Everybody say, only life. Say it again, only life. ఇప్పుడు 56వ వచనం చదువుదాం. 56వ వచనం చదివితే, he that eateth my flesh and drinketh my blood dwelleth in me and I in him. If you dwell in him and he in you, you will follow his commandments and keep his word. My Father will love you, I will love you and manifest myself. 2024 is the year of miraculous. Amen. What a wonderful God we have. What a wonderful wisdom it is. How many of you want to have communion with the Lord? ఆ ఫిఫ్త్ మాటకి 5వ మాటలో ఉన్న సీక్రెట్ విజ్డమ్. ఐ థర్స్ట్ ఫర్ వాట్? వాట్ కెన్ ఐ క్యారీ? ఐ వాంట్ టు హ్యావ్ కమ్యూనియన్ విత్ ద లార్డ్. అమేజింగ్ కమ్యూనియన్. ఐ థర్స్ట్ ఫర్ ఇట్. So he took that blood. He went down to that 153 fish, sons of God, and he redeemed them with that blood. నాయన,
మీరు ఇది 2 విషయాల్లో ఉండి తిని తాగారు, అందుకే చచ్చిపోయారు, ఇక్కడికి వచ్చారు. నౌ ఐ ఫినిష్డ్ ఎవ్రీథింగ్ ఆన్ ద క్రాస్, నౌ యూ విల్ హ్యావ్ ఓన్లీ వన్ అని. ఆ పాతాళంలో ఉన్న 2 భాగాలు ఉంటాయి చూడండి. మరి ఆ పాతాళంలో ఎవరైతే బోధించబడ్డారో, ఎవరైతే ఆయన వాక్యాన్ని విన్నారో, ఆ రక్తంతో వచ్చారని చెరగా పైకి తీసుకెళ్ళిపోయి ఒకటిగా మార్చేశారు, పరదేశిగా మార్చారు. Amen. Praise the Lord. Hallelujah. How many of you have 2 destinies? I have only one. పక్కన వెళ్తే పరలోకానికి వెళ్తాను అనండి. ఎప్పుడైనా అపవాదం వచ్చి నిన్ను జరిపించాడా, నువ్వు నరకానికి వెళ్ళిపోతావని? నువ్వు తిరిగి ఆడిని జరిపించు. అంతటా ఎవరింటికి వారు. అయినా నీ ఇంటికి నువ్వు వెళ్ళు, నా ఇంటికి నేను వెళ్తాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. లెట్స్ క్లోజ్ ద ఐస్.